భయానక జ్ఞాపకాలు మర్చిపోలేదు. అయినా జపాన్ ఇప్పుడు పెద్ద రిస్క్ తీసుకుంటుందా? 15 ఏళ్లుగా మూతపడి ఉన్న అణు విద్యుత్ ప్లాంట్ను ఇప్పుడు ఎందుకు తిరిగి ప్రారంభించాలనుకుంటుంది? ప్రజల భయాలను పక్కన పెట్టి ప్రభుత్వం ముందుకెళ్తుందా? జపాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇంధన రంగంలో మలుపు తిప్పుతుందా, లేకుంటే మరో ప్రమాదకర ప్రయోగంగా మారుతుందా? ఫుకుషిమా విపత్తు తర్వాత అణుశక్తి అంటే జపాన్ వణికింది. ఇప్పుడు అదే జపాన్ ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ను తిరిగి తెరవడానికి సిద్ధమైంది. 15 ఏళ్లుగా మూతపడిన కాషివాజికి కరీవా మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి రెడీ అవుతుంది. జపాన్లోని నెగాటా ప్రాంతంలో ఉన్న ఈ ప్లాంట్ గత 15 ఏళ్లుగా భద్రతా కారణాలు, ప్రజా వ్యతిరేకత మధ్య మూతపడింది. ఇప్పుడది జపాన్ ఇంధన విధానంలోనే కీలక మలుపుగా మారుతుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థపై విద్యుత్ ఖర్చుల భారం రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలపై అధికంగా ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. గతేడాది ఒక్క ఇంధన దిగుమతులకే జపాన్ 10.7 ట్రిలియన్ యూన్లు ఖర్చు చేసింది. దాదాపు 60 నుంచి 70% విద్యుత్ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తుండటంతో సొంతంగా చౌకగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే మార్గంగా అణుశక్తినే జపాన్ తిరిగి ఆశ్రయిస్తోంది. అయితే ఈ నిర్ణయం వెనుక భయానక నేపథ్యం ఉంది. 2011లో సంభవించిన సునామీ కారణంగా ఫుకుషిమా అణు ప్లాంట్లో కూలింగ్ వ్యవస్థ విఫలమై రేడియో ధార్మిక లీకేజ్ జరిగింది. లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఆ ఘటన తర్వాత జపాన్ అణు ఇంధన రంగం దాదాపుగా పూర్తిగా స్తంభించింది. ఇప్పుడు ఆ స్తంభనను చెరిపేసే దిశగా జపాన్ అడుగులు వేస్తోంది. కాషివాజకి కరీవా ప్లాంట్ పునఃప్రారంభంపై తాజాగా జరిగిన ప్రెక్స్కురల్ అసెంబ్లీ ఓటింగ్ కీలక మైలురాయిగా మారింది. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ఆధ్వర్యంలో ప్లాంట్ను తిరిగి ప్రారంభించేందుకు గవర్నర్ హిడేయో హనాజుమి ముందుకు రావడంతో అసెంబ్లీ నుంచి అధికారిక ఆమోదం లభించింది. అయితే ఇది ఒక ప్లాంట్ ప్రారంభం మాత్రమే కాదు, జపాన్ మొత్తం ఇంధన విధానంలో మార్పుకు సంకేతం. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల మద్దతు మాత్రం పూర్తిగా లేనట్లే తెలుస్తోంది. నెగాటా అసెంబ్లీ బయట వందలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. నో న్యూక్స్ అంటూ నినాదాలు చేశారు. ఫుకుషిమా ప్రమాదంలో బాధితులైన కుటుంబాలు ఇప్పటికీ ఆ గాయాల నుంచి కోలుకోలేకపోతున్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఒక టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ నిర్వహణపై 60% పైగా స్థానికులు అపనమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ అపనమ్మకాన్ని తొలగించేందుకు టేప్కో సంస్థ కీలక హామీ ఇచ్చింది. రాబోయే 10 ఏళ్లలో నెగాటా ప్రాంతంలో 100 బిలియన్ యోన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఫుకుషిమా తరహా ఘటనలు పునరావృతం కాకుండా అత్యున్నత ప్రమాణాలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఇక జనవరి 20 నాటికి మొదటి రియాక్టర్ను యాక్టివ్ చేసేందుకు జపాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉండగా జపాన్ జనాభా తగ్గుతున్నప్పటికీ విద్యుత్ డిమాండ్ మాత్రం తగ్గటం లేదు. ఏఐ, డేటా సెంటర్లు, డిజిటల్ మౌలిక వస్తువుల విస్తరణతో విద్యుత్ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. 2040 నాటికి అణుశక్తి వాటాను 20% పెంచాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. డికార్బనైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి అణుశక్తి కీలకంగా మారుతోంది. మొత్తానికి కాషివాజికి కరీవా ప్లాంట్ పునఃప్రారంభంకు జపాన్కు అవకాశమా, లేదా మరోసారి భయాన్ని గుర్తు చేసే నిర్ణయమా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.